ఒకదాని వెనుక ఒకటి ప్రజలకు పథకాలు అందించే పద్ధతిని కొనసాగిస్తూ ఎంత కరెక్ట్ పరిపాలన ఎంత బాగా చేసినా ప్రభుత్వము ప్రజలకు ఎంత అందుబాటులో ఉండి పనిచేసినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్ మినిస్టర్లని ఏదో రకంగా అపనిందలు వేయడము, నిందలు వేయడము, వాళ్ళని బదలాం చేసే ఒక కార్యక్రమాన్ని అటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తూనే ఉన్నాయి. అయినా ఎక్కడ కూడా వారి యొక్క విమర్శలకు భయపడకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఒక తేడా చెప్పాలి, పోయిన 9.5-10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ కూడా సెక్రటేరియట్లో ప్రజలు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి కానీ, మంత్రుల ఛాంబర్కి కానీ, లేదా అధికారుల ఛాంబర్లకు పోయే యొక్క స్వేచ్ఛ లేకుండే, ఆ యొక్క స్వతంత్రం లేకుండే. దానికి సాక్ష్యము మీడియానే. గత 10 సంవత్సరాల కాలంలో వారి యొక్క పరిపాలన లోపాలను సచివాలయంలో ఎక్కడ బయటపడుతుంది అనే ఉద్దేశంతో ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను కూడా ఎప్పుడు కూడా సచివాలయంలోకి వాళ్ళకు అవకాశము పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సచివాలయంలో 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అన్ని ఛాంబర్లలో, అధికారులు అన్ని ఛాంబర్లో ప్రజలు డైరెక్ట్గా పోయి వాళ్ళ పనులు చేసుకునే ఒక స్వేచ్ఛ, స్వతంత్రాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలు చూసారు. ఇది మొదటి రిజల్ట్, ఇది ఫస్ట్ రిజల్ట్. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రెండవది, ప్రమాణ స్వీకారం రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణము మొదలుపెట్టిండు. మన తెలంగాణలో గమనించాలి, మన తెలంగాణలో దాదాపు 4 కోట్ల పైబడు చిల్లర ప్రజలు నివసిస్తున్నారు. అందులో దాదాపు సగం శాతం ఆడవాళ్ళే. అటో ఇటో 2 కోట్ల మంది ఆడవాళ్ళు అయితే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ 2 కోట్ల మహిళల్లో ఈ పాటికి నాకు తెలిసిన కాడికి బస్సు ప్రయాణం చేసే మహిళలందరూ అటో ఇటో 1.5 కోటి అయితే తక్కువ. అందరికీ కార్లు అయితే లేవు కదా. మాట కార్లు అంటే ఒక 20 లక్షల మంది, ఒక 25 లక్షల మంది తీసేయండి కార్లు. 1,75,00,000 మంది అయితే ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్సు ప్రయాణం చేసిరని నేను చెప్పగలుగుతా. ఒక్కొక్కరు దాదాపు 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు. ఈ ఒక సందర్భంలో కొందరు మాకు ఆడవాళ్ళే, ప్రతిపక్ష ఆడవాళ్ళు, ప్రతిపక్ష పార్టీ ఆడవాళ్ళు, ఎవరు బీఆర్ఎస్ లేడీస్ అండ్ బీజేపీ లేడీస్, వాళ్ళు ఏమేమి విమర్శిస్తున్నారంటే మాకు అసలు సీట్లే దొరుకుతలేవు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది విచిత్రమైన విమర్శ.
ఒక నా సంగారెడ్డి ప్రాంతంలో ఐఐసి చైర్మన్ నా భార్య కొంత గ్రామాలు ఊళ్ళు తిరుగుతుంటే అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు అపోజిషన్ పార్టీ కౌన్సిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారంట, మాకు బస్సులలో జాగ దొరకలేదు, ఏది బీఆర్ఎస్ ప్రతినిధులు అండ్ బీజేపీ ప్రతినిధులు మాకు బస్సులలో దొరకలేదు, మీరు ఇట్లా ఓపెన్ పెట్టేసరికి సీట్లే దొరకలేవు, నిలబడి వాల్సి వస్తున్నది, అసలు బస్సుకి ఎక్కడికే జాగ దొరకలేదు మాకు అని వాళ్ళు విమర్శ చేసిరంట. నా భార్య నిర్మల అన్నదంట, మరి ఏం చేద్దాం, పని చేద్దామంటారా ఏందని అడిగిందంట. వాళ్ళ భర్తలు వచ్చి అట్లా కాదు అని వాళ్ళ భర్తలు కవర్ చేసిరంట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత వారి నాయకత్వంలో ఆర్టీసీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ గారు, క్యాబినెట్ మినిస్టర్లు వారు అంటే ప్రతి ఇంట్లో మహిళలు ఈరోజు ₹1 ఖర్చు లేకుండా రాష్ట్రం మొత్తం కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. హామీ నిలబెట్టుకున్న తర్వాత కూడా మాకు విమర్శలు తప్పలేవు. విచిత్రమైన పరిస్థితి. హామీ నిలబెడతలేము, లేట్ అవుతుందని విమర్శ చేస్తారు బీఆర్ఎస్ బీజేపీ. హామీ నిలబెట్టుకున్న తర్వాత సీట్లు దొరకలేవని మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మళ్ళీ బదనాం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని నేను గాంధీభవన్ మీడియా ద్వారా గమనించాలని కోరుతున్నాను. చూడండి, ప్రజాపాలన, ప్రజల వద్దలకు పాలన, ప్రజల వద్దకు అధికారులు, ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానము, విధి విధానాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి, ప్రియాంక గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు తీసుకున్న నిర్ణయంలో ప్రజాపాలన, ప్రజాపాలనలో అంశాలు ఏమిటివి? ఒకటి రైతు భరోసా, 12,000 రూపాయలు మేనిఫెస్టో ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పింది, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలనలో ఏం తీసుకున్నాడు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? క్యాబినెట్ మినిస్టర్లు రైతు భరోసా 12,000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీలు, అది సంవత్సరానికి 12,000 రూపాయలు. అట్లాగే ఇప్పుడు ఈ రైతు భరోసా ఈ రైతు కూలీలకు సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే కొత్త రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్, సీఎం గారు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ శాఖ. ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురు మినిస్టర్ల యొక్క సమన్వయంతో ఈ ప్రజాపాలనలో, ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ అధికారంలో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా ఈ 4 రోజులు అన్ని గ్రామాలు, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో వార్డులు, అన్ని బస్తీలు అధికారులు కూడా పోయారు, మినిస్టర్స్ తిరుగుతున్నారు, మరి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రజా పరిపాలనలో అపోజిషన్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు అవకాశం ప్రభుత్వం కల్పించినా వాళ్ళు ఎవరు పోలేకపోయారు. కారణం ఏంటంటే ఈ 4 అంశాలు ఏవైతే రైతులు,
ఇళ్ళకి ఏదైతే పేదవాళ్ళకి సంబంధించిన పథకాలు ఉన్నాయో ఇవన్నిటి విషయంలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క గ్రామాలలో గ్రామ సభలు ఇదంతా పోతే అక్కడ పాజిటివ్ మాట్లాడొస్తుందని వాళ్ళు ఈ యొక్క ప్రజాపాలన ప్రజల దగ్గర పోకుండా మీడియా ముందు చిట్చాట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే అడుగుతున్నా, 9.5 సంవత్సరాలు అటు ఇటు 10 ఏళ్ళు మీరు ప్రజల దగ్గరికి మీరు ప్రతినిధులు అధికారులు పోయే ఒక రోజన్నా మీరు సభలు పెట్టిరా? ప్రజల దగ్గరికి ప్రభుత్వం యొక్క శాసనసభ్యులు మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇవి చేయాలనుకుంటున్నాము, ఏం మిస్ అయినది, ఏం కావాలని అడిగిన రోజు ఎప్పుడైనా 9.5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఉన్నదా? కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలో లోపే ప్రజల దగ్గరికి ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా 4 రోజులు ప్రజల మధ్యలో ఉండాలని ఆ 4 మీద ఈ యొక్క 4 అంశాల మీద. ఇంకో మాట, ఇప్పుడు రైతు భరోసా 1 ఎకరా నుంచి సాగు భూమిని అన్ని ఎకరాలకు రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు ఇక డిసైడ్ అయిపోయింది. ఇవాళ ఏం కన్ఫ్యూజ్ చేయదు, బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, రైతులు కన్ఫ్యూజ్ కాకండి. 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి 6,000 చొప్పున 2 సార్లు 12,000 రూపాయలు. ఇక మీరు 5 ఎకరాలు ఉందా, 8 ఎకరాలు ఉందా, సాగుకి 10 ఎకరాలు ఉందా, 15 ఎకరాలు సాగుకుందా, లేదు డబ్బులు లేక భూమి దున్నుతలేవా, దున్నకపోతే ప్రభుత్వం ఇస్తుంది, పోయి దున్ను ఇత్తనాలు. ఇది అధికారులకు ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు చాలా క్లియర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డులు పదే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేయకండి, కాకండి, ప్రతిపక్షాలు బదలాం చేస్తున్నాయి, వినకండి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా బీఆర్ఎస్ బీజేపీని ఒకటే ప్రశ్న, బీజేపీ అంటే తర్వాత మాట్లాడతా, బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ ఇటు చేసింది కాబట్టి మీకు చెప్తున్నా, మీరు 7 ఏళ్లలో ఎప్పుడైనా ఒక కొత్త రేషన్ కార్డు మీరు ఇచ్చిర్రా? ఇవ్వలే. 7 ఏళ్ల తర్వాత మీ 9.5 ఏళ్ల సంవత్సరంలో 7 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. సపోజ్ ఒక గ్రామంలో కానీ ఒక బస్తీలో కానీ ఎక్కడైనా సరే 7 సంవత్సరాల కాలంలో ఒక జంటకు పెళ్ళయింది, వాళ్ళకి 2-3 పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దగా అయ్యారు, మరి వాళ్ళకి రేషన్ కార్డులు ఎక్కియాలి. మరి ఈ 7.5 కాలంలో వాళ్ళకు పుట్టిన సంతానానికి రేషన్ కార్డులో పేర్లు ఎక్కిచ్చే అవకాశం లేని ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పనిచేసింది. ఇప్పుడు ఏమంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, గత 7 ఏళ్ల కాలంలో పెళ్ళైన కొత్త జంటకు పుట్టిన 2-3 పిల్లలను కూడా కొత్త ఏది ఆ రేషన్ వాళ్ళకు అందులో వాళ్ళ పేర్లు ఎక్కియాలి. రేషన్ కార్డు పాతది ఎప్పుడో ఉంది, 7 ఏళ్ల కింద రేషన్ కార్డు ఉందనుకో, 7 ఏళ్ళతో పిల్లలు పుట్టారు, వాళ్ళని ఎక్కిలే పేర్లు, ఆ పేర్లని కూడా ఆ రేషన్ కార్డులు ఎక్కించుకునే వెసులుబాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇలా డౌట్ ఏమన్నా మీకు? ఓకేనా? ఒకటి. ఇంకోటి ఏంది, అసలు రేషన్ కార్డే లేదు 7 ఏళ్ళల్లో, వాళ్ళని కూడా అర్హులుగా గమనించాలి, వాళ్ళకు కూడా
రేషన్ కార్డు ఇవ్వాలి అనేది కూడా డైరెక్షన్ గవర్నమెంట్ ఇచ్చింది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏముంది? ఎవరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు? కేటీఆర్, హరీష్ రావు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ బుర్రకి ఎక్కలేదు. ఇది మీ బుర్రలకు ఎక్కకపోతే పబ్లిక్ ఎందుకు పరిశీలన చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. మీ బుర్రలు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి? ఎట్లా కేటీఆర్ది, హరీష్ రావు మీ బుర్రలు ఎట్లా బ్లాక్ అయిపోయినాయి? మీకు బుర్రలు పనిచేస్తలేవు. మీ బుర్రలు పనిచేస్తలేవు, మీ బుర్రలు ఎక్కలేవు అని మంది బుర్రలు ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు మీరు? అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రైతు కూలీలకు క్లియర్ స్టాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే. రైతు కూలీల యొక్క సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే ప్రక్రియను మొదలైంది. అందులో భాగమే ఈ యొక్క ఆత్మీయ భరోసా. ఆత్మీయ భరోసా మీన్స్ కొంత జనాలకు అర్థం కావడానికి రైతు కూలీలు, భూమి లేని రైతు కూలీలు, కొంత గ్రామీణ ప్రాంతంలో అర్థం కావాలి కాబట్టి నేను రైతు కూలీలు అంటున్నా. వాళ్ళకి భూమి ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది? గవర్నమెంట్ వస్తే వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నాం. అది కూడా ఈ 4 రోజుల ప్రజాపాలనలో ఇంక్లూడ్ కావడం జరిగింది. ఇది ముబ్బుర్రలకి ఎక్కలేదు కేటీఆర్ గారి ఇష్టాకి. ఇంత స్పష్టంగా చెప్తే మీ బుర్రలకు ఎందుకు ఎక్కించుకుంటలేరు? ఓకే, మీరు అపోజిషన్ పార్టీ మీ బుర్రలకు ఎక్కించుకోరు, మేము చేస్తుంటే మీకు కడుపు మంట, కళ్ళు మంట. అయ్యో కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది మాట, కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకుంటుందనే మీకు ఆవేదన ఉండొచ్చు, కాదంటలేను. 9.5 సంవత్సరాలు అధికారానికి రుచిపడ్డ బీఆర్ఎస్ నాయకులకు అపోజిషన్కి పాత్రకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఇంకా 4 ఏళ్ళు ఎప్పుడైపోతుందా? అది ప్రజలు మళ్ళీ అప్పుడు అవకాశం ఇస్తారా మాకు అనే ఒక దాని మీదనే ఉన్నారే. కానీ అరే మీరు అందియలేని పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది. ఇక్కడ నేను ఈరోజు జగ్గారెడ్డిగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా నేను మీడియా ముందుకు వచ్చినా అంటే క్లారిటీ నాకు ఉంది కాబట్టే వచ్చినా. నాకు క్లారిటీ ఉంది 4 విషయాలలో. నేను అధికారులతో కూడా మాట్లాడినా. లేదు సార్, చాలా క్లియర్గా ఉంది కాంగ్రెస్, మన గవర్నమెంట్ యొక్క డైరెక్షన్, కాంగ్రెస్ గవర్నమెంట్ డైరెక్షన్ చాలా క్లియర్గా ఉంది. ఈ 4 రోజు పరిపాలనలో ఇదంతా కూడా, ప్రజల పరిపాలనలో ఇదంతా కూడా క్లియర్గా ఉంది. ఇందిరమ్మ ఇల్లు చాలా క్లారిటీ ఏంటంటే, ఎవరికైతే ప్లాట్ ఉంది వాళ్ళకి ఇల్లు లేదు, ఖచ్చితంగా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇమీడియట్లీ ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, రెడ్డి కానీ, బీసీ కానీ, సమస్త కులాలు, సమస్త మతాలు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఉంది ఆల్రెడీ. మళ్ళీ ఇల్లు కడతా అంటే రాదు, అసలు ఇల్లే లేదు. జాగా ఉంది ఇల్లు కట్టుకోవడానికి. ఫస్ట్ ఫేజ్ అదే. ఎవరికైతే జెన్యూన్ గా ఇల్లు జాగా ఉంది, ఇల్లు లేదో ఫస్ట్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు. ఈ ప్రజా పరిపాలనలో ఇది కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైతు భరోసా, రైతు కూలీలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాలు. ఇది గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, అటు గ్రామాలు, ఇటు పట్టణాల బస్తీలలో ఇవన్నీ అమలు చేసే ఒక ప్రక్రియలో భాగమే ఈ 4 రోజులు ప్రజా పరిపాలన. మీ గవర్నమెంట్లో మీరు ఊర్లలో పోలే, బస్తీలలో పోలే, మీరు పోలేరు, మమ్మల్ని పోవద్దు అంటున్నారు. ఇది ఎక్కడ? ఇదేమి పద్ధతి? ఇది మీది. మీకు 9.5 ఏళ్ళు మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు
ప్రజా పరిపాలన అనే దాని మీద ప్రజల దగ్గర ప్రభుత్వం పోయే ప్రయత్నం మీరు చేయలేదు. మీరు పోలేదు కాబట్టి మమ్మల్ని కూడా పోవద్దా? కాంగ్రెస్ గవర్నమెంట్ పోవద్దా? ప్రజల దగ్గర పోవద్దా? మీరు పోలేదు, మమ్మల్ని పోవద్దు అంటున్నారు. ప్రధానంగా ఈ 4 అంశాలు అవసరం కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజల దగ్గర పోవడానికి ఆనాటి కేసీఆర్ గారు భయపడ్డారు. ప్రజల దగ్గరికి పోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ప్రజల పాలనకు భయపడ్డాడు. ఈరోజు ప్రజల పాలనకు ప్రజల దగ్గర వెళ్ళడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు భయపడలేదు. ఎన్ని కష్టాలున్నా సరే ప్రజల దగ్గర వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను గ్రౌండ్లో ఈ 4 పథకాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు చాలా క్లారిటీగా నాకు నేను పూర్తిగా సాటిస్ఫాక్షన్ తోటి వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నా. లేకపోతే నేను రాకుంటే, నేను కన్ఫ్యూజన్ ఉంటే నేను రాకుంటే, నేను ఇందులో ఎక్కడ నేను అన్యాపీగా ఉన్నా నేను రాకుంటే, ఇది ఫస్ట్ అయితే మా ఎంట్రీ. సరే, సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు ఇంకా ఎంతమందికి అందాలి, ఎక్కువ మందికి అందాలి అనేది మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ అది వేరే చర్చ. మొదలైతే ఎంట్రీ కావాలనే ఉద్దేశంలో ఇదంతా ప్రక్రియ. ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజా పరిపాలనలో కొన్ని ప్రాంతాలలో అడ్డుదొలగడము, న్యూసెన్స్ చేయడము, ఈ రకంగా అడ్డంకులు ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు చేయలే. ప్రజా పరిపాలన అంటే అర్థం ఏంటిది? ప్రజలు స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే అవకాశం కల్పించుడే కదా ప్రజా పరిపాలన. అపోజిషన్ పార్టీగా నువ్వు అడుగు, కానీ నువ్వు దాన్ని రాధాంతం చేయడము, పొలిటికల్గా డైవర్షన్ చేయడము, ప్రజలకు నష్టం చేసే విధంగా మీరు పాత్ర పోషించరు ఈ 4 రోజులు కూడా. ఈ మధ్యలో అదే మీకు జరుగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి డైరెక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్ మినిస్టర్లు ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయము, అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గర వెళ్ళి తీసుకున్న నిర్ణయము చాలా మంచి నిర్ణయము. దీనివల్ల ప్రతి మానవుడు స్వేచ్ఛగా అధికారులకు తనకేం కావాలో చెప్పుకునే అవకాశము, వెసులుబాటు ఈ ప్రజా పరిపాలన కలిగించింది అనే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఈ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్, అది ఎస్. నేనేమంటున్నానంటే మీ క్వశ్చన్లో కొంత కన్ఫ్యూజ్ ఉంది. కన్ఫ్యూజ్ ఏంటంటే ఇదే కన్ఫ్యూజ్ అంటే మీ కన్ఫ్యూజ్ కాదు, అంటే మీ మీడియా కన్ఫ్యూజ్ కాదు, అపోజిషన్ పార్టీ యొక్క కన్ఫ్యూజ్ని ఈ రకంగా ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఒకటి క్లియర్, రేషన్ కార్డులకు సంబంధించి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఒక అధికారులతో మినిస్టర్ గారితో మాట్లాడినా, అధికారులతో కూడా మాట్లాడినా, వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఇంతమంది చెప్పిన 7 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఆ రోజు పెళ్లిళ్ళైన జంటకు పిల్లలు పుట్టిరు, వాళ్ళకు లేదు, వాళ్ళ పిల్లలకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు.
వాళ్ళు ఎలిజిబుల్ కింద వస్తారు, వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు. ఓకే, ఒక గవర్నమెంట్ బాధ్యత ఏంది? కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం తప్ప అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలలో పట్టణాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ సమాచారము తీసుకుని సమాచారం ద్వారా పోయి లేని సమాచారం తీసుకోవడం తప్ప ప్రభుత్వం అంటే ఏంటిది? ఎవరు కష్టాలలో ఎవరికి రేషన్ కార్డు ఉంది, ఎవరికి లేదు, ఉన్న వాళ్ళ డాటా ఇక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరైనా మిస్ అయ్యారా, ఎవరైనా తప్పిపోయారా చెక్ చేయడానికి ప్రజాపాలనలో అధికారులు అక్కడికి వెళ్తే తెలుస్తుంది అనేదే ప్రజాపరిపాలన. మీరు నేనేమంటున్నాను సారీ, మీరు 1కి 4 సార్లు దరఖాస్తులు పెట్టుకోవడం వల్ల కొంతమంది విసుగు చెంది ఉంటారు. కానీ 1కి 10 సార్లు ఎవరు మిస్ కాలేరు అని చెక్ చేసుకోవడానికి అడుగుడు తప్పు కాదు అని మా భావన. మిస్ అయితే కూడా మళ్ళీ మీరే అడుగుతారు కదా. 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డులు రిలీజ్ చేసేటప్పుడు ప్రతిపక్షాల పాత్ర ఏముంటుంది? ఈ స్కీమ్ ఎట్లా ఫెయిల్ కావాలి అని బీఆర్ఎస్ బీజేపీ చూస్తున్నది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఎట్లా అడ్డు తగలాలి అని బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ బీజేపీ పార్టీ చూస్తున్నది. ఈ రేషన్ కార్డులన్నీ సక్రమంగా అందరికి అందితే కొంత అపోజిషన్ పార్టీలకు ఉనికి పోతుంది. కాబట్టి రాజకీయంగా వాళ్ళకు భవిష్యత్తు లేకుండా పోతుందేమని ఒక భయాందోళనలో వాళ్ళు దీన్ని ఎట్లా ఏ రకంగా దీన్ని ఈ ప్రక్రియ జరగకుండా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి అనే ఒక పద్ధతిలో అపోజిషన్ పార్టీ సహజంగా ఉంటుంది కదా అంతా. కాబట్టి ఎవరు ఎన్ని ప్రజల కోసము నిస్వార్థంగా ప్రభుత్వం పనిచేసేటప్పుడు వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినా ఎవరికైతే రేషన్ కార్డు అందాలి, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు అందాలి, ఎవరికైతే 12,000 ఎకరానికి 12,000 సంవత్సరానికి ఇవ్వాలి, ఎవరైతే రైతు కూలికి 12,000 సంవత్సరానికి ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ కూడా ఈ సిస్టంలో మిస్ కావద్దు అనే ప్రక్రియలో భాగమే 1కి 4 సార్లు ప్రభుత్వం చెక్ చేసుకుంటూ ప్రజా పరిపాలనలో కూడా మళ్ళా క్లారిఫై కోసమే జనం దగ్గరికి వెళ్తున్నది. ప్రాబ్లం ఏంటంటే బండి సంజయ్కి డైరెక్ట్గా అంటే రాజకీయ అనుభవం లేకుండా మినిస్టర్ పోస్టులు వస్తున్నాయి ఆయనకు. ప్రాబ్లం ఏంటంటే బండి సంజయ్ గారికి ఆయనకు అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేకుండానే ఆయనకు మినిస్టర్ పోస్టులు వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. అంటే ఒక సెంట్రల్ మినిస్టరు ఏమి మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, గవర్నమెంట్ సిస్టమ్ ఏంది, ఇవేమి అనుభవం లేకుండానే డైరెక్ట్గా ఆయనకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చేసరికి ఏం మాట్లాడో తోస్తలేదు ఆయనకు. అంటే గతంలో ఒక ప్రెసిడెంట్గా ఎన్ని మాట్లాడినా చెల్లుతుంది, కానీ నువ్వు సెంట్రల్ మినిస్టర్గా ఒకసారి నువ్వు సిస్టమ్ తెలుసుకొని మాట్లాడాలి. ఒక బండి సంజయ్ గారు నేను ఒక మాట చెప్తున్నా, బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ శాఖాపరమైన అంటే ఒక సెంట్రల్ మినిస్టర్గా ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, మాట్లాడే ముందు ఆలోచన చెయ్యాలి, ఆలోచన లేకుండా మాట్లాడొద్దు, ఇలాంటి అవగాహన లేని యొక్క మాటలు బండి సంజయ్ గారు మాట్లాడుతారు. సపోజ్ ఈ సిస్టమ్ ఏంది, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఈ ప్రజలు కట్టే ట్యాక్సీలే సెంట్రల్ గవర్నమెంట్కి పోతాయి. ఆ ట్యాక్సెస్ వీళ్ళు కట్టే ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో, పన్నులు ఏదైతే కడతామో మనం ప్రజలము,
ఆ పన్నులే కేంద్రం పోతుంది, అటు నుంచి మళ్ళీ మనకు వస్తాయి. ఎట్లయితే మనము ఇత్తేసి చెట్టును పెంచి పండ్లు అయితాయో పండ్లు కోసుకొని ఎట్లా తింటాం, ఇది కూడా గంతే. ఇత్తులేసి చెట్టు పెరుగుతుంది, పండ్లు అయితే కోసుకొని తింటాం. సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర చెట్టు పాత్రనే. ఇత్తులేసేది ఎవరు? తెలంగాణ ప్రజలు. మరి చెప్తాను. కాబట్టి బండి సంజయ్ గారు ఇది మీకు ఇది తెలపకపోయా, మీకు ఇది మీకు చెప్తామన్నా మీరు అర్థం చేసుకోరు. అల్టిమేట్ పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే బ్రేకింగ్ వాడాలంటే నోటుకు వస్తే ఏది వస్తుంది మాట్లాడితే బ్రేకింగ్ వాడితే అనే లెక్కలకు పోయారు లీడర్లు అంతా. ఇప్పుడు అర్థమైందా? ఇక ఏదో మాట్లాడితే బ్రేకింగ్ పడుతుంది. అందులో బండి సంజయ్ గారు ఫుల్ బ్రేకింగ్ లీడర్ అయిపోయాడు. దాని తోక ఉండదు, దాని తొండం ఉండదు, దాని ముక్కు ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, ఏది ఉండదు. మళ్ళీ చెప్తున్నా బండి సంజయ్ గారు, మీకు ఇంకో డౌట్, మన మిత్రుడు ప్రతాప్ అడుగుతున్నాడు ఇంకొక డౌట్. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ముఖ్యమంత్రి ఫోటోనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోనే ఉంటుంది. ఎందుకు? మనం పెట్టిన ఇత్తు, మన చెట్టు, మన పండ్లు, మన ఫోటో. ఇప్పుడు మనం ఇప్పుడు బండి సంజయ్ గారికి చెప్పాలంటే ఇప్పుడు మీడియాలో ఈ బ్రేకింగ్తో చెప్పలేము. ఆయన కూర్చుని గంటల గంట క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది మేము. ఎందుకంటే ఇది బ్రేకింగ్లతో ఆయన ఏం అర్థం చేసుకోగలుగుతాడు బండి సంజయ్ గారు? అది సిస్టమే కాదు అది. కాబట్టి అచ్చా ఏమి అదే జాగీర్దార్ మాటలు మాట్లాడి ఆయన, ఇదేమో డెమోక్రసీ ఓట్లతోటే కదా అందరం అయ్యేది. ఇప్పుడు నువ్వు మోడీ గారు ఫోటో పెట్టకపోతే స్కీమ్లన్నీ బంద్ చేస్తావా? బియ్యం ఇయ్యవా? ఇక పైసలు ఇయ్యవా? తెలంగాణ ప్రజలారా ఇది ఆలోచన చేయండి. అంటే తెలంగాణ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరు? బీజేపీ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అంటే బియ్యంకి పైసలు ఇయ్యవా? రేషన్ కార్డులకు నిధులు ఇయ్యవా? అసలు బియ్యమే ఇయ్యవా? ఇండ్లు పైసలు కూడా ఇయ్యవా తెలంగాణ ప్రజలకు? అంటే బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఏమంటున్నాడుగా, తెలంగాణ ప్రజలకు వార్నింగ్ ఇచ్చేసిండు. మీకు ఇండ్లు ఇయ్యా, ఇండ్లకు పైసలు ఇయ్యా, బియ్యంకి పైసలు ఇయ్యా, నూనెకు పైసలు ఇయ్యా, చింతపండుకు పైసలు ఇయ్యా, ఉప్పు కారానికి పైసలు ఇయ్యా. ఒక సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఇంత డైరెక్ట్గా టీవీలల్లో ప్రజలనే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావే. ఏమి రేవంత్ రెడ్డి గారు ఇంటికి ఇస్తున్నావు ఏమన్నా? ఇదేమన్నా ఓబాయ్, నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇంటికి పంపుతున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రి కొట్లాడుకో, అది వేరే విషయం. నువ్వు రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో నువ్వు కొట్లాడుకో, అది రాజకీయంగా ఆయన నీతో కొట్లాడతాడు. కానీ తెలంగాణ ప్రజలకు నేను బియ్యం పైసలు ఇయ్యా, నేను ఇండ్లకు పైసలు ఇయ్యా, చింతపండుకు పైసలు ఇయ్యా, ఉప్పుకు పైసలు ఇయ్యా అంటే ఇంత దౌర్జన్యమా బీజేపీ సెంట్రల్ మినిస్టర్కి?